వెల్కమ్ టు డాక్టర్స్ టైం. జీవితంలో ఏం సాధించాలన్నా ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ప్రస్తుత జీవన విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. మనిషి నిత్యం ప్రపంచంతో పోటీ పడుతూ బ్రతుకుతున్నాడు. దీంతో అనేక వ్యాధులు దరిచేరుతున్నాయి. ఈ మధ్య చాలా మందిని వేధిస్తున్న సమస్య రుమటైడ్ ఆర్థరైటిస్. వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. కీళ్ల నొప్పులకు ప్రధాన కారణాలేంటి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి మరిన్ని విషయాలు హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ శ్రీవిద్య గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కాల్ చేసిన నంబర్లు 040233106801 హలో డాక్టర్. హలో. ముందుగా చెప్పండి, అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి, రీజన్స్ ఎలా ఉంటాయి వీటికి? కీళ్ళ నొప్పులను మనం సాధారణంగా మెడికల్ టర్మినాలజీలో ఆర్థరైటిస్ అంటారు. చాలా రకాలైన ఆర్థరైటిస్ ఉంటాయి. సుమారుగా 100కు పైగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ గుర్తించడం జరిగింది. సో ఇన్ని రకాలైన జాయింట్ పెయిన్స్ రావడానికి కారణాలు కూడా వేరువేరుగా ఉంటాయి. బట్ చాలా సాధారణంగా ఎక్కువ మందిలో చూసేది ఏంటంటే వయసు పైబడ్డం వల్ల వచ్చే కార్టిలేజ్ యొక్క అరుగుదలను, అది మనం ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. ఇదే రకమైన అరుగుదల మోకాళ్ళలో, లేదంటే హిప్ జాయింట్స్లలో, లేదంటే యాంకిల్ మడిమలలో, అంటే మన బరువుని మోసే కీళ్ళలో పెద్ద జాయింట్లలో అరుగుదల స్టార్ట్ అయినట్లయితే వాటిని ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. లేదంటే కొంతమందిలో ఇదే రకమైన అరుగుదల వెన్నెముక యొక్క వెన్నుపూసల మధ్యలో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో దీన్ని స్పాండిలోసిస్ అంటారు. సో స్పాండిలోసిస్ అయినా ఆర్థరైటిస్ అయినా సరే దాని మధ్యలో ఉన్న కార్టిలేజ్ అనేది సాధారణంగా వేర్ అండ్ టేర్ అంటాము. వయసు పైబడ్డం వల్ల 45-50 ఇయర్స్లో వచ్చే సాధారణమైన అరుగుదల. సో జనరలీ ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఒక్క కీలులో మాత్రమే స్టార్ట్ అవుతుంది. ఐదర్ రైట్ నీ జాయింట్ కానీ లేదంటే లెఫ్ట్ నీ జాయింట్ ఒక్క సైడ్ స్టార్ట్ అయ్యి క్రమేణా రెండు వైపులా స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది ప్రాణాంతకమైంది కాదు. కాకపోతే డే టు డే యాక్టివిటీస్ అనేవి క్రమేణా తగ్గిపోవడం, నడవటంలో ఇబ్బంది, కదలికల్లో ఇబ్బంది, కూర్చొని లేచేటప్పుడు సౌండ్స్ రావటం, ఇలాంటివన్నీ కూడా ఆస్టియోఆర్థరైటిస్లో సాధారణంగా కనిపించే లక్షణాలు. ఓకే అండి. మెయిన్ అంటే ఆర్థరైటిస్ అనేది అంటే ప్రెగ్నెన్సీ లేడీస్లో కూడా ఉంటుంది అంటారు కదా. ఇన్ కేసు ఉంటే ఆ ప్రిస్క్రిప్షన్కి ఈ ప్రిస్క్రిప్షన్కి అంటే బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి ఒక పేషెంట్? సో సాధారణంగా ప్రెగ్నెంట్ టైంలో వచ్చే ఆర్థరైటిస్ అనేది ఏంటంటే చాలా వరకు పోషకాహార లోపం వల్ల, కాల్షియం డెఫిషియన్సీ కానివ్వండి, సాధారణంగా నా వీడియోస్ చూసుకున్నట్లయితే వైటమిన్ డి తక్కువ ఉండటం వల్ల జాయింట్ పెయిన్స్ రావటం, వెన్నెముక నొప్పి రావటం, మెడ నొప్పి లేదా నడుము నొప్పి లేదంటే కీళ్ళ నొప్పులు అనేవి, మజిల్ పెయిన్స్ రావటం ఆర్థరాలజీ అంటారు. ఇది మోస్ట్లీ పోషకాహార లోపం వల్ల వచ్చే ఆర్థరైటిస్గా చెప్పొచ్చు. సో దీనికి ఇనిషియల్ స్టేజ్లో మనము డైట్ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్గా అడ్వైస్ చేయడం జరుగుతుంది. మన డే టు డే తీసుకునే ఆహారంలో మోతాదుకు మించి, అవసరానికి మించి కాల్షియం కానివ్వండి లేదంటే వైటమిన్ డికి సంబంధించిన ఫాస్ఫరస్కి సంబంధించిన డైట్ అనేది మనం రెగ్యులర్ డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల కొద్ది వరకు తగ్గుతుంది. ఒకవేళ ఇది కనుక మనకు డైట్ రూపంలో సప్లిమెంట్ సరిపోనట్లయితే ఎక్స్టర్నల్గా మెడికేషన్ ద్వారా కొద్ది రోజుల్లో ఇది బ్యాలెన్స్డ్గా సరిపోతుంది. సో ఇది జనరల్ ఏంటంటే డిసీజ్ కింద కన్సిడర్ చేయం. పోషకాహార లోపం వల్ల వచ్చింది కాబట్టి డైట్ బ్యాలెన్స్డ్ కానివ్వండి, కొద్దిపాటి సప్లిమెంట్స్ రూపంలో మాత్రం కవర్ చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా మిగతా రకాలైన ఆర్థరైటిస్ అంటారు. కొంతమందిలో ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఏజ్తో సంబంధం లేకుండా చిన్న ఏజ్ పిల్లల్లో కానివ్వండి, మిడిల్ ఏజ్ వాళ్ళలో, ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో ఇటువంటి ఆటో ఇమ్యూన్కి సంబంధించిన కీళ్ళ జాయింట్ పెయిన్స్ అనేవి ఎక్కువగా చూస్తుంటారు. సో దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, స్టార్టింగ్ దశలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేవి మల్టిపుల్ జాయింట్స్ ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. శరీరంలో ఒకటేసారి 4 లేదా అంతకు మించిన కీళ్ళు, అవి పెద్ద జాయింట్స్ అవ్వచ్చు లేదంటే చిన్న జాయింట్స్, ఎగ్జాంపుల్ చేతి ఫింగర్స్ కానివ్వండి, రిస్ట్ జాయింట్స్, ఇలా శరీరంలో ఒకటేసారి 4 లేదా అంతకు మించి కీళ్ళు ఇన్వాల్వ్మెంట్ జరిగి నొప్పి, దానితో పాటు తీవ్రమైన వాపు, రిపీటెడ్గా ఫీవర్ రావటం, ఇవన్నీ కూడా లక్షణాలు ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా మనం కొన్ని రకాలైన రక్త పరీక్షల ద్వారా బ్లడ్లో ఉండే ఆర్ఏ ఫ్యాక్టర్ అంటాము, సిఆర్పి లెవెల్స్ అండ్ ఈఎస్ఆర్ లెవెల్స్, ఈ రకమైన రిపోర్ట్స్ ద్వారా వెదర్ ఇట్ ఈస్ ఆటో ఇమ్యూన్ డిసీజా లేదంటే అదర్ ప్రాబ్లం వల్ల వచ్చిన సింపుల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన జాయింట్ పెయిన్స్ అనేది నిర్ధారణ చేసుకోవడం చాలా అవసరం. ఎందుకు అంటే ఇటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఖచ్చితంగా మెడికేషన్ తీసుకుంటేనే నార్మల్కి రావడం సాధ్యపడుతుంది. అందులో కూడా హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ మెడికేషన్ అనేది జన్యుపరమైన ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ కనుక కరెక్ట్ టైంలో అప్రోచ్ అయి తీసుకుంటే మాత్రమే ఇటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్, అంటే జీవితాంతం వేధించాల్సిన కీళ్ళ నొప్పులు కానివ్వండి, కీళ్ళు వంకర్లు పోవడం అంటారు, ఇవన్నీ డిఫార్మిటీ ఆఫ్ ద జాయింట్స్, ఇలా ప్రాబ్లం అనేది పెరగకుండా ఇనిషియల్ స్టేజ్లోనే రెక్టిఫై అవ్వడం జరుగుతుంది.
ఓకే అండి. బాడీలో అంటే కాల్షియం లెవెల్స్ తక్కువ ఉన్నా కానీ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉందంటారా? ఎస్, ఖచ్చితంగా. బోన్ యొక్క నిర్మాణం కనుక చూసుకున్నట్లయితే 80-90% ఆఫ్ ద బోన్ స్ట్రక్చర్ అనేది కాల్షియం అనే మినరల్ వల్ల నిర్మాణమై ఉంటుంది. సాధారణంగా మన బాడీలో 8 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ అనేది తగిన మోతాదులో ఉండవలసిన కాల్షియం లెవెల్. ఇంతకు మించి లోపించినట్లయితే అది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కావచ్చు, చిన్న పిల్లలు అయినా సరే, లేదంటే మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే, లేదంటే ఓల్డ్ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే, ఎటువంటి వయసుతో సంబంధం లేకుండా ఎవరిలో అయినా సరే పోషకాహార లోపం అనేది చాలా సర్వసాధారణంగా కనపడుతుంది. ఓకే అండి. ఫస్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, రోహిత్ విజయవాడ నుంచి. హలో రోహిత్ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం, నా ఏజ్ 20 మేడం. ఓకే, మీరు టీవీ వాళ్ళు మ్యూట్ చేయండి. రోహిత్ గారు, టీవీ వాళ్ళు మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి, లేదా కాల్ డిస్కనెక్ట్ అయిపోతుందండి. మాట్లాడండి. హలో చెప్పండి రోహిత్ గారు. మేడం, నాకు రైట్ లెగ్ జాయింట్ దగ్గర బాగా పెయిన్ వస్తుంది మేడం. లైట్ గా స్వెల్లింగ్ కూడా ఉంది మేడం కొంచెం. ఏ జాయింట్లో అండి పెయిన్? రైట్ లెగ్ నీ జాయింట్ మేడం. ఈ జాయింట్ ఎంత కాలం నుంచి ఉంది పెయిన్? ఒక 2-3 మంత్స్ నుంచే ఉంది మేడం. ఓకే, నొప్పి రావటానికి ముందు కాలు బెనకడం కానీ ఏమైనా ఇంజూరీ తగలడం జరిగిందా? లేదు మేడం, అట్లా ఏం లేదు. ఓకే, సో మీరు చెప్పిన విషయం బట్టి ఏంటంటే ఎటువంటి ఇంజురీ లేకుండా కొద్ది నెలల నుంచి నొప్పితో పాటు వాపు కనిపించడం, ఎస్పెషల్లీ యంగ్ ఏజ్ మేలలో వచ్చే ఛాన్స్ ఏంటంటే గౌటీ ఆర్థరైటిస్ అంటారండి. యూరిక్ యాసిడ్ లెవెల్ బ్లడ్లో ఉండవలసిన దానికంటే ఎక్కువగా ఉంటే వచ్చే ప్రాబ్లంగా చెప్పుకోవచ్చు. ఒకసారి సీరం యూరిక్ యాసిడ్ లెవెల్ అనే టెస్ట్ చేయించండి. చాలా వరకు ఎస్పెషల్లీ మీ ఏజ్ మేల్స్లో వచ్చే ట్రబుల్ గౌటీ ఆర్థరైటిస్గా చెప్పొచ్చు. మనకు రక్తంలో ఈ యూరిక్ యాసిడ్ లెవెల్ నిర్ధారణ జరిగిన తర్వాత ప్రాపర్ మెడికేషన్ కనుక తీసుకుంటే వితిన్ డేస్లోనే మీకు ఈ జాయింట్ పెయిన్స్ లేదా ఈ ఇప్పుడు చెప్పిన నొప్పి కానివ్వండి, వాపు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఎలా ఉంటుందంటే ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ లేవగానే నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండటం, నొప్పితో పాటు వాపు ఉండడం, ఆ ప్లేస్ అంతా రెడ్గా ఉండటం, ఈ లక్షణాలు కనుక మీకు ఉన్నట్లయితే ఒకసారి బ్లడ్ టెస్ట్ అట్ ద సేమ్ టైం ఎక్స్రే ఆఫ్ ద రైట్ నీ జాయింట్ ఏదైతే పెయిన్తో సఫర్ అవుతున్నారో ఈ రెండు కనుక చేయించినట్లయితే ప్రాబ్లం ఏంటనేది ఐడెంటిఫై జరుగుతుంది. తర్వాత దగ్గరగా ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి. ఆర్థరైటిస్కి హోమియోపతిలో వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేకుండా కంప్లీట్గా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఓకే, ఇందాక మీరు మాట్లాడుతూ బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అన్నారు కదా, అంటే ఎంత లెవెల్ ఉండాలి? సో మెయిన్గా గౌటీ ఆర్థరైటిస్ అనేది ఒక రకమైన కీళ్ళ వ్యాధి. ఇది మెటబాలిక్ డిసీజ్. మిగతా రకాలైన ఆర్థరైటిస్ అన్నిటితో పోల్చే ఇది కొద్ది వరకు విభిన్నమైన ప్రాబ్లంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మోస్ట్లీ ఇది 60-70% ఆఫ్ ద రీజన్ వచ్చేసి మనం తీసుకునే ఆహారం ప్రాబ్లం వల్ల వచ్చేది. సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ అనేది జనరల్ కాంబినేషన్. మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ మెటబాలిజం తర్వాత రిలీజ్ అయ్యే యూరిక్ యాసిడ్ అనేది సాధారణంగా కిడ్నీస్ ద్వారా బయటికి విసర్జింపబడాలి. ఎవరిలో అయితే ఈ కిడ్నీ రిలేటెడ్ ఎక్స్క్రీషన్ ప్రాబ్లం ఉంటుందో, లేదు అంటే అధికంగా ప్రోటీన్ తీసుకునే వాళ్ళలో, మాంసాహారం తీసుకునే వాళ్ళలో, ఆల్కహాల్ ఎక్కువగా విపరీతంగా తీసుకునే వాళ్ళలో ప్రొడక్షనే ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువగా తీసుకునే వాళ్ళలో, లేదంటే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లం ఉండి ఎక్స్క్రీషన్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఈ రెండు కారణాల వల్ల బ్లడ్లో ఉండవలసిన మోతాదు కంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా మగవాళ్ళలో చూసుకున్నట్లయితే 7.5, ఆడవాళ్ళలో చూసుకున్నట్లయితే 6.5 యూరిక్ యాసిడ్ అనేది మోతాదులో ఉండాలి. ఇంతకు మించి కనుక ఎక్కువగా ఉంటే ఈ ఎక్సెస్గా ఫామ్ అయిన యూరిక్ యాసిడ్ అంతా కూడా కాళ్ళలో పేరుకొని పోవడం జరుగుతుంది. దట్టు ఎస్పెషల్లీ కాలు యొక్క బొటనవేలు ప్రాంతంలో, లేదంటే కొంతమందిలో మోకాళ్ళు కావచ్చు, లేదంటే మడిమ భాగంలో ఈ ఎక్కువగా ఫామ్ అయిన యూరిక్ యాసిడ్ అంతా కూడా పేరుకొని పోవటం వల్ల స్టార్టింగ్ స్టేజ్లో విపరీతమైన నొప్పి, ఒక అడుగు తీసి ఇంకొక అడుగు వేయలేనంత తీవ్రంగా నొప్పి రావటం, కదలలేకుండా వాపు రావటం, చూస్తే ఆ భాగం అంతా కూడా రెడ్గా కలర్లో మారటం, ఈ లక్షణాలన్నీ కూడా యూరిక్ యాసిడ్లో చూస్తుంటాం. ఇది కొద్ది వరకు వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జెనెటికల్గా ఎస్పెషల్లీ మేల్స్ మగవాళ్ళలో ఈ జన్యు అనేది కారణంకి దారితీస్తుంది. కొన్ని ఫ్యామిలీస్లో ఫాదర్కి ఉన్నట్లయితే వాళ్ళ మేల్ సన్కి ఇది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎవరికైతే ఈ యూరిక్ యాసిడ్ డయాథసిస్ అంటారు, అంటే ఫ్యామిలీలో డెవలప్ అయ్యే స్వభావం ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి యూరిక్ యాసిడ్ లెవెల్ చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి నిర్ధారణ జరిగిన తర్వాత ఆహార నియమాలు పాటిస్తూ హోమియోపతి మెడికేషన్ కొద్ది నెలలు కనుక తీసుకున్నట్లయితే ఈ మెటబాలిక్ డిజార్డర్ కూడా బయటపడే అవకాశాలు ఉంటాయి.
ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ నిజామాబాద్ నుంచి. హలో శ్రీనివాస్ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో డాక్టర్ గారండి. హలో హలో అండి, నేను శ్రీనివాస్ మాట్లాడుతున్నాను నిజామాబాద్. చెప్పండి. మేడం, ఇప్పుడు నాకు 5-6 months వెళ్ళి ఈ కాళ్ళు కింద అరికాళ్ళు వచ్చి అసలు తగ్గుతలేదు. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? నా ఏజ్ 50 మేడం, 50 ఉంటుంది. ఓకే, ఎంత కాలం నుంచి మీకు ఇలా తిమ్మిర్లు రావటం ఉంది? అది ఇప్పుడు 7 months వెళ్ళి తగ్గుతుంది. కింద చూస్తే మొత్తం పెద్దగా రబ్బర్ తీరు ఉండి కాళ్ళు పక్కలేక కింద అరికాళ్ళు చెప్పులు వేసుకున్నట్టున్నారు. ఓకే, మీకు ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు, షుగర్ లేదు, బీపీ లేదు, మళ్ళా B12 అవన్నీ టెస్ట్ చేయించాను. ఓకే, వీటిలో కూడా నార్మల్ ఉంది, షుగర్ లేదు, ఏం లేదు. మరి ఎందుకు అని కొద్దిగా మాకు కన్సల్ట్ చేద్దామని ఫోన్ చేస్తాను. ఓకే. సో సాధారణంగా మీరు చెప్పిన ప్రాబ్లం అంటే పాదాలలో తిమ్మిర్లు రావటం అనేది న్యూరోపతి సమస్యగా చెప్పుకోవచ్చు. దీనికి చాలా రీజన్స్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. మీరు చెప్పినట్లుగా విటమిన్ B12 పోషకాహార లోపం వల్ల కావచ్చు, లేదంటే డయాబెటీస్ లాంటి ప్రాబ్లం వల్ల ఉండవచ్చు, లేదంటే ఇతర సమస్యలు ఏవైనా దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్న ప్రాబ్లమ్స్ ఏవైనా వల్ల కూడా, లేదు అంటే కొద్ది మందిలో ఓన్లీ మెడికేషన్ ఎక్సెస్గా తీసుకోవడం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్గా ఈ న్యూరోపతి డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఒకసారి మీరు డైరెక్ట్గా విజిట్ అయినట్లయితే మీ విషయంలో రీజన్ ఏంటి అనేది మనం కేస్ ద్వారా అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మెడికేషన్ తీసుకుంటే కనుక తగ్గిపోయే ఆస్కారం ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. హేమావతి కర్నూలు నుంచి. హలో హేమావతి గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో. హలో, నమస్తే డాక్టర్. నమస్తే అమ్మా, చెప్పండి. మా మదర్కి మేడం ప్రాబ్లం. ఓకే, మా మదర్కి అదే జాయింట్ పెయిన్స్ ఉన్నాయన్నమాట. ముందే ఎట్లా అంటే 2 years బ్యాక్ నుంచి వచ్చాయి పెయిన్స్. ఓకే, యాక్చువల్గా ఫస్ట్ ఇక్కడ మెడ పెయిన్స్ వచ్చి మళ్ళీ ఇక్కడ వెన్నెముక నొప్పి కూడా వచ్చింది స్టార్టింగ్లో. ఓకే, అది క్రమంగా తగ్గిపోయి జాయింట్ పెయిన్స్ వచ్చాయి ఈ మధ్య ఒక 6 months బ్యాక్ నుంచి. ఓకే, అదే దాని గురించి అడుగుతున్నాను. తన వయసు ఎంత అండి? తన ఏజ్ 50+ మేడం. ఓకే, బరువు ఎంత ఉన్నారు? బరువు వచ్చేసి 59. ఓకే, ఇతర ప్రాబ్లం ఏమైనా ఉందా, లైక్ థైరాయిడ్ కానివ్వండి? ఏం హెల్త్ ఇష్యూస్ అయితే వేరే ఏమీ లేవు. రావడం అయితే ఫస్ట్ ఇవే జాయింట్ పెయిన్స్ వచ్చాయి తనకి. ఓకే, సో మీరు చెప్పిన ప్రాబ్లం ఏంటంటే జనరల్లీ 50 years ఆడవాళ్ళలో వచ్చే సాధారణంగా వచ్చే అరుగుదల వచ్చే ఆస్టియోఆర్థరైటిస్గా చెప్పొచ్చు. తన విషయంలో ఈ అరుగుదల అనేది వెన్నుపూసలో స్టార్ట్ అయింది. వెన్నుపూసలు కూడా ఎముకలతో నిర్మితమైన భాగమే. 2 ఎముకలు కలిసే మధ్య ప్రాంతంలో ఉండే కార్టిలేజ్ అనేది వయసు పైబడ్డం వల్ల చాలా స్లోగా అరుగుదలకు లోనవుతుంది. సో క్రమేణా ఈ అరుగుదల అనేది ఒక జాయింట్ నుంచి ఇంకొక జాయింట్కి స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే స్టార్టింగ్ ప్రథమ దశలో మెడ భాగంలో ప్రాబ్లం స్టార్ట్ అవ్వడం, క్రమేణా మోకాళ్ళకు కూడా స్ప్రెడ్ అవ్వడం అనేది జరిగింది. సో ఇది వయసు రీత్యా వల్ల వచ్చిన ప్రాబ్లమే కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేదు. బట్ మన చేతుల్లో ఉంది ఏంటంటే ప్రాబ్లం ఫర్దర్గా పెరగకుండా ఇలా బ్యాలెన్స్డ్గా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మళ్ళీ నార్మల్కి తీసుకురావడం కూడా ఇంపార్టెంట్. హోమియోపతి ద్వారా ఇది సాధ్యపడుతుందండి. కార్టిలేజ్ డ్యామేజ్ అయిన కార్టిలేజ్ మళ్ళీ రీగ్రోత్కి అవకాశాలు ఉంటాయి. దీంతోపాటు డైట్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నట్లయితే తనకు ఈ అరుగుదల అనేది ఫర్దర్గా డ్యామేజ్ పెరగకుండా అట్ ద సేమ్ టైం మళ్ళీ నార్మల్గా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. మీ దగ్గర ఏమైనా పాత రిపోర్ట్స్ ఎక్స్రే ఆఫ్ ద సర్వైకల్ స్పైన్ కానీ లేదంటే నీ జాయింట్కి సంబంధించిన ఎక్స్రేలు ఏవైనా ఉంటే దగ్గరగా ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ని సంప్రదించండి. హోమియోపతిలో ఇలాంటి ఆస్టియోఆర్థరైటిస్ కానివ్వండి లేదంటే డీజనరేటివ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైనా కూడా చాలా బెస్ట్గా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ప్రాబ్లం అనేది లేకుండా ఖచ్చితంగా తగ్గిపోయే ఆస్కారం ఉంటుంది. సో నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. మురళి నెల్లూరు నుంచి. హలో మురళి గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. అమ్మా, నాకు వయసు 52 సంవత్సరాలు. ఓకే, నైట్ రాత్రి టైంలో ఈ జాయింట్లు నొప్పులు వస్తున్నాయమ్మా. ఇప్పుడు చేతులు కాళ్ళు. ఓకే, రాత్రుల టైంలోనే మళ్ళీ ఉదయాన్ని కొంచెం లేచి తిరిగితే సర్దుబాటు అవుతుంది. రాత్రులు ఎక్కువ నొప్పులుగా ఉంటుంది. ఓకే, ఏ భాగంలో ఎక్కువగా మీకు నొప్పులు ఉన్నాయి? ఏ జాయింట్? ఈ భుజం ఉన్నాయి కదమ్మా, భుజాలకి చీళ్ళు ఉన్నాయి. భుజాలు ఓకే, ఎంత కాలం నుంచి ఇట్లా కాళ్ళు తొంటిల్లో అయిన ఎంత కాలం నుంచి మీకు ఈ నొప్పులు ఉన్నాయి? నొప్పులు అంతకు ముందు కూడా కొంచెం నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అయ్యేస్తే ఒక 7 నెలల దాకా మామూలు గవర్నమెంట్ మందులే వాడాను, తగ్గాయి. ఓకే, తర్వాత ఇప్పుడు మళ్ళా కుడికాలు మన మోకాలు కింద మడి పైన కొంచెం తిమ్మిదిగా ఉంటది. ఓకే,
ఇది ఒక 2 నెలల నుంచి కనిపిస్తుంది. ఈ జాయింట్లు నొప్పులు మాత్రం రోజు ఒక 2-3 నెలల నుంచి నొప్పులు కావాలి. జాయింట్లు, అన్ని జాయింట్లు ఓకే అంటే భుజం జాయింట్లు, ఈ జొబ్బ జాయింట్లు 2, ఓకే 4. ఓకే. మీరు ఏం వర్క్ చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తాను, రైతు పాటు. ఓకే తిరగతా కొంచెం కానీ అయితే మళ్ళీ ఫ్రీ అయిపోద్ది. ఓకే సాయంకాలం బాగా కొనుక్కొని నిద్రపట్టే సందర్భంలో నొప్పులు వస్తున్నాయి. ఓకే అదేమ్మా. ఓకే. సో మీరు చెప్పిన ప్రాబ్లం ఏంటి అంటే వీటిని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. మనం సాధారణంగా కీళ్ళ నొప్పుల్లో 2 రకాలుగా విభజించుకోవాలి. ఒకటి పొద్దున్నే నిద్ర లేవగానే నొప్పులు వస్తున్నాయి, వాపులు కనిపిస్తున్నాయి, కదలికలు కష్టంగా ఉంది అంటే అది డిసీజ్తో వచ్చే ఆర్థరైటిస్గా గుర్తించాలి. బట్ ఎప్పుడైతే కీళ్ళ నొప్పులు సాయంత్రం లేదా నైట్ టైంలో డే అంతా అయిపోయాక వస్తుంది అంటే అది అరుగుదల వల్ల వచ్చిన ఆస్టియో ఆర్థరైటిస్, అంటే కార్టిలేజ్ అరుగుదలకు లోనవుతుందని అర్థం. వర్క్ చేసిన తర్వాత వచ్చే నొప్పులన్నీ కూడా ఇటువంటి వయసు ప్రభావం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. ఇటువంటి ప్రాబ్లమ్స్కి మెడికేషన్ అనేది కొద్ది సంవత్సరాలు, 2 లేదా 3 సంవత్సరాలు కనుక తీసుకుంటేనే మొత్తం కంప్లీట్గా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి. మీరు చెప్పిన ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ప్రాబ్లం ఫర్దర్గా పెరగకుండా అట్ ద సేమ్ టైం నార్మల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు పాత రిపోర్ట్స్ ఏవైతే ఉంటే ఒకసారి తీసుకొని దగ్గరగా ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ని సంప్రదించండి. ఓకే, ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, అలాగే రుమటైడ్, గౌటీ, అంటే ఈ 4 చూసుకుంటే కనుక అంటే ఏది ఎక్కువ కాంప్లికేటెడ్ అంటారు? మెయిన్గా ఈ ఆర్థరైటిస్ కాంప్లికేటెడ్ ఏంటంటే ఆటో ఇమ్యూన్ సమస్యల వల్ల, అంటే రోగనిరోధక శక్తి తక్కువ అవటం వల్ల వచ్చే ఆర్థరైటిస్ ఏదైతే ఉందో, ఒకటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, లేదంటే సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటస్. ఇవి 2 కూడా ఆటో ఇమ్యూన్ డిసీజెస్, అంటే చిన్న ఏజ్ గ్రూప్లో వచ్చే ప్రాబ్లమ్స్. అది కూడా ఆడవాళ్ళలో 3:1 రేషియో అంత సంఖ్యలో ఆడవాళ్ళలో తీవ్రంగా వచ్చే సమస్య. ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఇటువంటి ఆటోఇమ్యూన్ డిసీజ్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే శరీరంలో ఒకటేసారి 4 లేదా అంతకు మించిన కీళ్ళు 2 వైపులా, శరీరంలో కుడివైపు అండ్ ఎడమ వైపు ఒకటేసారి నొప్పి లేదా వాపు లేదంటే స్టిఫ్నెస్ ఇలా సిస్టమిక్గా స్టార్ట్ అవుతుందో వాటిని ఆటోఇమ్యూన్కి సంబంధించిన ఆర్థరైటిస్గా గుర్తించాలి. అండ్ ఎందుకు కాంప్లికేటెడ్ అంటే మిగతా ఆర్థరైటిస్లో, సాధారణంగా ఆస్టియో ఆర్థరైటిస్లో ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. డిసీజ్ ఎప్పుడు కూడా జాయింట్ వరకే పరిమితమై ఉంటుంది, నొప్పి, వాపు లేదా వంగర్లు పోవడం, డిఫార్మిటీ ఆఫ్ ద జాయింట్. బట్ ఆటోఇమ్యూన్ డిసీజ్ వల్ల వచ్చే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, లేదంటే సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటస్ స్టార్టింగ్ దశలో నిర్లక్ష్యం చేసినట్లయితే, ఎటువంటి డాక్టర్ని సంప్రదించకుండా, మెడికేషన్ తీసుకోకుండా అలాగే నెగ్లెక్ట్ చేస్తే క్రమేణా వ్యాధి యొక్క తీవ్రత పెరిగే కొద్దీ కీళ్ళతో పాటుగా వైటల్ ఆర్గాన్స్ అయిన ఇంటర్నల్ స్ట్రక్చర్స్, హార్ట్ మీద ఎక్కువ కాంప్లికేషన్స్ స్టార్ట్ అవ్వడం కానివ్వండి, లేదంటే ఊపిరితిత్తులకు సంబంధించిన ప్లూరల్సీ లైక్ కాంప్లికేషన్కి దారితీయడం, కళ్ళు క్రమేణా చూపు మందగించడం, అంటే చూపు తగ్గిపోవడం, ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ కూడా ఇటువంటి ఆటోఇమ్యూన్ డిసీజ్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది కొద్ది వరకు ప్రాణాంతకం అని చెప్పొచ్చు. సో ఎప్పుడైతే కీళ్ళ నొప్పులు లేదంటే వాపులు, డిఫార్మిటీ, వేళ్ళు వంకర్లు పోవటం లాంటి సమస్యలు 3 లేదా 4 వారాలకు మించి ప్రాబ్లం ఎక్కువ అవుతుంది అంటే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి అవసరమైన రక్త పరీక్షలన్నీ చేయించుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రకమైన ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్ ఏ రీజన్ వల్ల వస్తుంది అనేది ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, నాగేశ్వర్ రెడ్డి. హలో నాగేశ్వర్ రెడ్డి గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మహేశ్వర్ రెడ్డి మేడం. చెప్పండి మేడం, నాకు ఒక దాదాపు 18 ఇయర్స్ నుంచి బొటన వేల దగ్గర వాపు వస్తూ ఉంది మేడం. ఓకే. అది ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఒక 10 days మాత్రలు పడితే మళ్ళీ వెళ్ళిపోతా ఉంది మేడం. ఓకే. ఫస్ట్ బొటన వేలకి వచ్చేది, తర్వాత అంటే ఆ బొటన వేలకి ఈ బొటన వేలకి, తర్వాత మడమలకు వచ్చేది మేడం. ఓకే. తర్వాత మోచేతులకు కొద్ది కాలం వచ్చింది మేడం. ఓకే. అయితే ప్రజెంట్ అయితే నేను ఫిబ్రవరికి సన్ఫార్మా వాళ్ళది 40 mg వాడుతున్నాను మేడం. ఓకే. అది వాడినప్పుడు 4.2, 4.3 అట్లా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఉంటున్నాయి మేడం. ఓకే. ఒకవేళ వాడకపోతే కొద్దిగా 6, 7, 8 లాస్ట్ 10 కూడా వెళ్ళిపోయింది మేడం. ఓకే. అది మేడం, నేను ఏం చేయాలి మేడం? ఓకే. మీ వయసు ఎంత అండి? నాకు ఇప్పుడు 54 రన్నింగ్ మేడం. 54. మీరు మెడికేషన్తో పాటుగా ఇటువంటి గౌటీ ఆర్థరైటిస్లో ఎటువంటి ఆహార నియమాలు పాటించాలనేది అవగాహన ఉందా మీకు?
ఉంది మేడం, ఆల్రెడీ చెప్పారు మేడం. ఈ నాన్ వెజ్ ఇవన్నీ మానేమని చెప్పారు మేడం. ఎస్. అలాగే ప్రోటీన్ ఫుడ్ కూడా ఆపేయమని చెప్పారు మేడం. ఎస్. సో మీరు చెప్పిన ప్రాబ్లం ఏంటంటే గౌటీ ఆర్థరైటిస్ అంటారండి. ఇది మెటబాలిక్ సమస్య, అంటే మనం తీసుకునే ఆహారంతో ముడిపడి ఉంటుంది. మీరు మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఆహార నియమాలు పాటించినప్పటికీ 4.5 అనేది నార్మల్ రిపోర్ట్. బట్ ఎప్పుడైతే మెడికేషన్ తీసుకోకుండా ఉన్నప్పుడు మాత్రం 10 వరకు పెరుగుతుంది అంటే చాలా ఎక్కువగా ఉందని అర్థం. సో మీకు మెడికేషన్ అనేది టెంపరీగా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. జనరల్లీ అల్లోపతి మెడికేషన్లో టెంపరీగా వాటిని కంట్రోల్లో ఉంచడం, మెడికేషన్ తీసిన తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. ఇది టెంపరీ సొల్యూషన్, తాత్కాలిక పరిష్కారంగా చెప్పవచ్చు. బట్ హోమియోపతిలో గౌటీ ఆర్థరైటిస్ అనేది శాశ్వతంగా మీకు అంటే వితౌట్ మెడికేషన్ కూడా యూరిక్ యాసిడ్ నార్మల్గా మెయింటైన్ చేయడం అనేది హోమియోపతి ద్వారా సాధ్యపడుతుంది. ఆల్మోస్ట్ మీ విషయంలో చూసుకున్నట్లయితే గత 18 సంవత్సరాలుగా చాలా దీర్ఘకాలికంగా గౌటీ ఆర్థరైటిస్తో బాధపడుతున్నారు. కొద్ది రోజులు హోమియోపతి మెడికేషన్ యూజ్ చేయండి. కొద్ది నెలలు కనుక కరెక్ట్గా ప్రాపర్గా యూజ్ చేసినట్లయితే మీకు కాన్స్టిట్యూషనల్ మెడికేషన్ పద్ధతిలో ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కొద్ది నెలల తర్వాత ఆహార నియమాలు కూడా మీరు నార్మల్ పర్సన్ లాగా తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. లాస్ట్ 3 రిపోర్ట్లు యూరిక్ యాసిడ్ తీసుకుని దగ్గరగా ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ని సంప్రదించండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. నాగరాజు నెల్లూరు నుంచి. హలో నాగరాజు గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. మేడం నాకు రైట్ లెగ్ మడిమ దగ్గర బాగా పెయిన్ వస్తుంది ఎర్లీ మార్నింగ్. ఓకే. డాక్టర్ కి చూపిస్తే అది నరం కొద్దిగా నరం పెరిగింది అని చెప్పారు. కానీ మార్నింగ్ టైంలో చాలా పెయిన్ ఎక్కువ ఉంటుంది. మెత్తటి చెప్పులు వాడితేనే తగ్గుతుంది. యూరిక్ యాసిడ్ లెవెల్ 8 పాయింట్స్ ఉన్నాయి మేడం. ఓకే. సో మీరు చెప్పిన ప్రాబ్లం ఏంటి అంటే జనరల్గా మజిల్ కాదండి, అక్కడ ఉండే క్యాల్కేనియం అనే హీల్, అంటే మనకు మడిమ భాగంలో ఉండే ఒక రౌండ్ కలర్ బాల్ అనేది కొద్ది మందిలో స్పైక్ లాగా పొడుచుకొని రావడం జరుగుతుంది. ఇది ఎక్స్ట్రా గ్రోత్ అని చెప్పుకోవచ్చు. ఇది కొద్ది మందిలో స్వతహాగానే డెవలప్ అయ్యే ఛాన్స్. సో ఎప్పుడైతే నడిచినప్పుడు లేదంటే నిల్చున్నప్పుడు మాత్రమే నొప్పి వస్తుంది, మిగతా టైంలో పెద్దగా రాదు. అట్ ద సేమ్ టైం యూరిక్ యాసిడ్ కూడా మీ విషయంలో కొద్ది వరకు ఎక్కువగానే ఉంది. మగవాళ్ళలో 7.5 అప్పర్ లిమిట్గా చెప్పుకోవచ్చు. బట్ మీ విషయంలో చూసుకున్నట్లయితే 8 అనేది కొద్దిగా మోతాదుకు మించి ఉంది. సో గౌటీ ఆర్థరైటిస్ ఉన్నట్లుగా నిర్ధారణ చేసుకోవచ్చు. సెకండ్ ఏంటంటే ఈ స్పర్ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా హోమియోపతి మెడికేషన్ ద్వారా తగ్గడం సాధ్యపడుతుందండి. ఒకసారి యూరిక్ యాసిడ్ రిపోర్ట్ తీసుకొని దగ్గరగా ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ని సంప్రదించండి. ఓకే అండి, రుమటైడ్ ఆర్థరైటిస్ చూసుకుంటే అంటే ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది, దట్టు ఎగ్జామినేషన్ ఏ విధంగా చేసుకోవాలి, రూట్ కాజ్ ఉండే అవకాశం కూడా ఉందంటారు? ఎస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా చిల్డ్రన్స్లో, అంటే జువనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. అంటే బాల్య దశలో కనిపించే కీళ్ళ వాతం 10 సంవత్సరాల లోపు లేదంటే 12 సంవత్సరాల లోపు ఎక్కువ పిల్లల్లో, దట్టు అమ్మాయిల్లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ప్రాపర్గా పనిచేయకపోవడం ఒక రీజన్ అయ్యొచ్చు. అండ్ సెకండ్ థింగ్, ఎవరికైతే ఫెమిలియల్గా పేరెంట్స్లో కీళ్ళవాతంకి సంబంధించిన ప్రాబ్లం ఉంటుందో అండ్ అటువంటి ఫ్యామిలీలో కొద్ది వరకు రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే చిన్నపిల్లలు కానివ్వండి లేదంటే అడల్ట్ ఏజ్ గ్రూప్లో, అంటే మధ్య వయసు వాళ్ళలో 20 సంవత్సరాల పైన వాళ్ళలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది 2 వైపుల శరీరంలో కుడివైపు ఎడమవైపు ఒకటేసారి అన్ని కీళ్ళు అనేది ఇన్వాల్వ్ అవ్వడం అనేది ప్రధాన లక్షణం. అండ్ సెకండ్ థింగ్, నొప్పి కంటే ఎక్కువగా స్టిఫ్నెస్ అంటారు, అంటే జాయింట్ అనేది కదలకుండా అలాగే స్టిఫ్గా ఉండిపోవడం అనేది కీళ్ళవాతం యొక్క సెకండ్ క్రైటీరియా. అండ్ క్రమేణా ఏంటంటే చిన్న కీళ్ళతో స్టార్ట్ అయిన రుమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది పెరిగే కొద్దీ పెద్ద జాయింట్స్, అంటే షోల్డర్ జాయింట్స్ కానివ్వండి, స్పైన్ మెడభాగంలో ఉండే వెన్నెముక లేదంటే హిప్ జాయింట్స్, నీ జాయింట్స్, ఇలా చిన్న కీళ్ళలో స్టార్ట్ అయిన ప్రాబ్లం క్రమేణా బాడీలో ఉన్న అన్ని జాయింట్స్కి కూడా స్ప్రెడ్ అయ్యేది. ఈ 3 లక్షణాలు కనుక ఉన్నట్లయితే మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది నిర్ధారణ పరీక్ష. ఓకే అండి, ఆర్థరైటిస్, రుమటైడ్ అలాగే గౌటీ ఆస్టియో ఆర్థరైటిస్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదే వాటి డాక్టర్స్ టైం. స్టే ట్యూన్ టు సాక్షి.